అనకాపల్లి జిల్లా పంచదార్లకొండపై కూటమి నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఉద్యమ బాట పట్టింది. చలో పంచదార్ల పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండను వైసీపీ నేతలు పరిశీలించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంబంధించినటువంటి శాఖ మంత్రి వచ్చి అది నో మైనింగ్ జోన్ గా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్న ప్రభుత్వాన్ని, మీరు చెప్పినటువంటి మాటలు అది జీవో రూపంలో రాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పట్టుకెళ్ళేటువంటి దానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం రమేష్ స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఈ ఊరు హద్దులు తెలియవు, ఈ పార్లమెంట్ తాలూకా హద్దులు తెలియవు, ఇక్కడ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు. ఏ నియోజకవర్గాల పేర్లు చెప్పన్నా చెప్పలేడు. సీఎం రమేష్ అంటే సీఎం ఇంటి పేరు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాయి. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్. ఆయన ఇంటి పేరులోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు. అది మనం గమనించలేదు, ఓట్లేసి గెలిపించాం. ఈ రోజు కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిలో లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాయి. అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలేసాడంట. ఇక్కడ గుడిలో లింగాన్ని మింగేశాడు, అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడ నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్. అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్లకొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంచదారుల్లో మేము తవ్వుకుపోతున్నాం, సీఎం రమేష్, సుందర విజయ్ కుమార్ అనుకుని ఉంటారు. ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విరగబాటుతనం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల్లో కళ్ళ కట్టినట్టు కనిపిస్తాం. అందుకే చివరికి దేవుడితో కూడా పెట్టుకుంటున్నారు. ఈ పవిత్రమైన పంచదారుల కొండపైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోను పవిత్ర పంచదారుల జలాల ఆ పుట్టుకనే దెబ్బతీసే విధంగా ఇవాళ కార్యక్రమం చేసి తప్పి ఇక్కడ అక్రమ మైనింగ్ చేశారు. ఏ స్థాయిలో అక్రమ మైనింగ్ అంటే కళ్ళు మూసి తెరిచే లోపు 120 అడుగుల లోతుకి కొండ తవ్వుకుని పట్టుపోయారు ఎర్రకొండలు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు బొత్స సత్యనారాయణ. కూటమి నేతలు కొండలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మూసివేసి దాన్ని దోపిడీ చేస్తున్న ఏ సంస్థ ఉందో ఆ సంస్థ ఏ కార్యక్రమాలు చేస్తుందో చూద్దాం. మాతో పాటు మీడియా అంతటి కూడా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే ఈ విషయం రాష్ట్ర ప్రధాని గారికి తెలియాలి. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలని ఉద్దేశించుకుంది. ఎవరో సంబంధమైన వ్యక్తులు లేదు, ఎవరో చిన్న వ్యక్తులు ఏదో తెలుసో తెలిసి కక్కుకోలేతే వాళ్ళ దీనికి చేశారని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ సలహా కోసం. ఇది అలా కాదు. కూటమి ప్రభుత్వంలో అక్రమంగా ఉంటున్న మరి పార్లమెంట్ సభ్యుడు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అక్రమంగా ఉంటున్న శాసనసభ్యుడు ఇద్దరు భాగస్వాములై ఆ పవిత్ర దేవాలయాన్ని నేరస్తున్నట్లని ఇక్కడికి వచ్చాం. కూటమి నాయకులు అడుగుతున్నాం, ఇవాళ ప్రజలు అడుగుతున్నాం, ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం? రండి రండి, చూడండి పనులు ఉంటే